ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక న్యాయాధిపతి మనం చూసినట్లయితే ఆ న్యాయాధిపతి ఎలా ఉంటాడంటే మనుషులకు భయపడడు, దేవుణ్ణి భయపడడు, మనుషులను లక్ష్య పెట్టడు. అలాంటి న్యాయాధిపతి దగ్గరకు ఒక పేద విధవరాలు వెళ్ళి న్యాయం కోసం ప్రతిరోజు కూడా అడుగుతూ ఉంటుంది. ఆ న్యాయాధిపతి ఆమెను పట్టించుకోకుండా మాటి మాటికి ఆమెను వెనక్కి పంపిస్తూ ఉండేవాడు. అయినా సరే ఆమెలో ఏముందంటే ఎప్పటికైనా నాకు న్యాయం చేస్తాడు, ఆ న్యాయాధిపతి నాకు సహాయం చేస్తాడని ఆమె ఏమాత్రము అలసట చెందకుండా ప్రతిసారి కూడా ఆయన దగ్గరికి వెళ్ళి మాటి మాటికి వెళ్ళి రావటం వలన ఆయనకి ఏమైనా ఆలోచన వస్తుందంటే ఈమె నా దగ్గరికి మాటి మాటికి వస్తుంది కదా, ఎలాగైనా నేను ఈమెకి న్యాయం చేయాలి అన్న ఆలోచన అతనిలో కలిగింది. అప్పుడు ఆమెకు న్యాయం తీర్చాడు. అయితే మనకు ఒక న్యాయాధిపతి ఉన్నాడు, ఆయనే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. ఆయన దగ్గరికి మనం మాటి మాటికి వెళ్ళి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు, విసుగక నిత్యం ఆయన సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు, విసుగక మన యొక్క సమస్యలు ఏమై ఉన్నావో వాటన్నిటి విషయంలో దేవుని సన్నిధిలో మనం మొరపెట్టుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా వింటాడు. దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి ప్రజలు దివారాత్రములు దేవుని సన్నిధిలో మొరపెడితే తన్ను గూర్చి మొరపెట్టుకుంటుంటే ఆయన ఏమాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు, ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. ఆయన తప్పకుండా న్యాయం చేస్తాడని లూకాసు సువార్త 18వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు తాను ఏర్పరచుకున్న వారి దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయం తీర్చడా, ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. విసుగక నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి ఏ సమస్య ఉన్నా సరే ఆయన జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రార్థనలు అలసిపోతున్నారా? ఒకవేళ నాకు జవాబు రాలేదని విసుగుదల చెంది ప్రార్థన మానివేస్తూ ఉన్నారా? అలా చేయకూడదు. నిరంతరం ఆయన సన్నిధిలో మొరపెడితే, తను గూర్చి దేవునికి మొరపెడితే ఆయన సహాయం చేస్తాడని పరిశుద్ధ గ్రంథంలో తెలియజేయబడుతుంది. కనుక నీ సమస్య ఏదైనా సరే దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు తప్పక ఆయన జవాబు ఇస్తాడని తెలియజేస్తూ దేవుని కొద్ది మాటలు దీవించిన గాక. ఆమేన్.